వెల్కమ్ టు యూఏటీవీ. పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు ఎంతో పచ్చగా ఉండేది, కానీ కమ్యూనిస్టులు కంపు చేసి పారేశారు. ఇప్పుడు మమతా బెనర్జీ చీమ చిటుకుమన్న అల్లర్లు జరిగేలా మార్చేసింది. ఇలాంటి అల్లర్లతోనే గత 14 ఏళ్లలో 500 మంది బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అని అందరికీ తెలుసు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకోలేదు. ఇక్కడ అందరికీ ఒక సందేహం రావచ్చు, కేంద్రంలో ఉంది మోడీ సర్కార్ కదా, ఏం చేస్తుంది మరి అని. అయితే మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర భద్రతలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటాయి. కేంద్రం జోక్యం చేసుకునే అధికారం ఉండదు. అంటే కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం బీజేపీ కలిసి కోర్టుకు వెళ్ళారు. తమ పార్టీ కార్యకర్తలను చంపుతున్నారు, దానిపై ఏదైనా చట్టం పరంగా చర్యలు తీసుకోవాలని కోర్టులో కోరడం జరిగింది. ఈ హత్యలపై సిబిఐ ఎంక్వైరీకు ఆదేశించేలా చేస్తున్నారు. అయితే ఎన్ని చేసినా బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఈ హత్యలు చేసిన వారంతా కూడా బంగ్లాదేశ్ వాళ్ళే. కాబట్టి వీళ్లను పట్టుకోవడం దాదాపు అసాధ్యమని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వమే ఇలాంటి వారిని ప్రోత్సహిస్తోంది. పశ్చిమ బెంగాల్లోని విధానాలే కొత్తగా ఉంటాయి. ఇక్కడ రోడ్డుకు ఇరువైపులా కూడా అక్రమ వలసదారులే నివసిస్తుంటారు. అందుకే రోడ్డుపైన వెళ్ళే వాహనదారులు కూడా భయపడుతుంటారు. అయితే అక్కడ ఇలాంటి వాటిని పట్టించుకోరు. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే 2021 ఎన్నికల్లో బీజేపీ టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చింది, కానీ గెలుపుకు దూరమైంది. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్లుగానే బీజేపీ గెలుపుకు దూరం అవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఈ 4 ఏళ్ల టీఎంసీ పాలనలో ప్రజలు మాత్రం ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అల్లర్లు, అఘాయిత్యాలు, అరాచకాల నుంచి తమకు విముక్తి దొరకాలంటే ఈసారి బెంగాల్లో మోడీ సర్కార్ రావాల్సిందే అని బలంగా కోరుకుంటున్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమే దుర్గాపూర్లో రోడ్ షో. మోడీ ప్రధాని అయ్యాక బెంగాల్లోని చాలా పట్టణ ప్రాంతాల్లో మోడీ రోడ్ షోలు చేశారు. కానీ ఈ రోడ్ షో మాత్రం చాలా స్పెషల్. దుర్గాపూర్ చుట్టుపక్కల దాదాపుగా 70 గ్రామాలను కవర్ చేసింది ఈ ప్రోగ్రాం. ఈ 70 గ్రామాల ప్రజలు భారీ ఎత్తున రోడ్ షోకు తరలివచ్చారు. అయితే ఈ గ్రామాల్లో సిఎంసి ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రధాని రోడ్ షోలో పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేశారు. దీంతో గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఓ రోడ్ షో సూపర్ హిట్ కావడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇందులో ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే బెంగాల్ గడ్డపై నిలుచుని అక్రమ చొరబాటుదారుల వెన్నులో వణుకు పుట్టించారు. అక్రమ వలసదారులను భారత్ నుంచి తరిమేస్తామని అందరికీ స్పష్టం చేయాలనుకున్నారు అంటూ ఒక సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మోదీ కానీ అమిత్ షా కానీ మాట ఇచ్చారంటే తప్పరు, చెప్పింది చేసి చూపించే నాయకులు. కాబట్టి అక్రమ వలసదారులు ఇక అన్నీ సర్దుకోవాల్సిందే. వలసదారులను పక్కన పెడితే మిగతా ప్రజల్లో మాత్రం తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మాకు అభివృద్ధి కావాలి, సెంటిమెంట్ పాలిటిక్స్ వద్దు అంటూ దీదీకి గట్టి జలకిస్తున్నారు. అయితే ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఎంసీ కంటే 4% ఓటు బ్యాంకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంతకు ముందులా ఫేక్ ఓటర్లు ఓటు వేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే మోడీ సర్కార్ బెంగాల్ సరిహద్దు వద్ద ఏకంగా 60,000 మంది రక్షణ సిబ్బంది మోహరించారు. అక్కడ చీమ చిటుకుమన్నా కాల్చిపడేయాలనే మోదీ నుంచి ఆర్డర్స్ వెళ్ళాయి. ఈసారి ఎన్నికల సమయంలో దీదీ ఆటలు సాగవు. ఎలాంటి అల్లర్లు లేకుండా పోలింగ్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మోడీ తీసుకున్న ఈ నిర్ణయం ఓటింగ్ పారదర్శకంగా సాగడానికి మాత్రమే కాదు, బీజేపీ స్పష్టమైన మెజార్టీని తెచ్చిపెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.